వాస్తవానికి ఈ క్రైస్తవ సంఘము ఎదుర్కొన్న శ్రమలు, అడ్డంకులు, ఆటుపోట్లు, వీటన్నిటిని బట్టి సంఘం ఉండకూడదు. సంఘం ఎప్పుడూ మరుగైపోవాలి, కనుమరుగైపోవాలి. కానీ కనుమరుగు అవ్వలేదు. రమారమి ఒక 6-7 చరిత్రాత్మకమైన ప్రతిబంధకాల గుండా ఈ సంఘం, మీ సంఘం కూడా, సార్వత్రిక సంఘం ఎదుర్కొంటూ దూసుకుంటూ సెప్టెంబర్ 2025 వరకు ఇక్కడ ఉంది. ఈ మాటలు అన్ని సార్వత్రిక సంఘాలకు వర్తిస్తాయి, అన్ని స్థానిక సంఘాలకు ఇది వర్తిస్తాయి. 1 కాదండి, 2 కాదండి, నాకు తెలిసి ఈ భూమి మీద ఏ మత వ్యవస్థ మీద జరగనన్ని దాడులు, ఏ భక్తి విశ్వాసాల మీద జరగనన్ని ప్రతిబంధకాలు, కుట్రలు, కుతంత్రాలు, హత్యలు, వినాశనాలు ఒక క్రైస్తవ సంఘం మీదే జరిగింది. అయినా ఈ క్రైస్తవ సంఘం ఉనికి కలిగి ఉంది. ఇదిగో చూస్తున్నాం మనమే దానికి సాక్షి. నంబర్ 1, రోమా సామ్రాజ్యంలో క్రూరమైన హింసలు జరిగాయి. 1వ శతాబ్దములో క్రూరమైన అంటే క్రూరమైన, అందులో క్రూరమైన రోమా చక్రవర్తుల్లో నీరో ఒకడు. ఈ నీరో క్రీస్తు శకము 64లో ఇతడు ఉన్నాడు. సంఘాన్ని నానా హింసలు పెట్టాడు. అతడి తరువాత అతడంతటి క్రూరుడు, సంఘ వ్యతిరేకి, సంఘ శత్రువు డయోక్లిషియన్. ఈ డయోక్లిషియన్ క్రీస్తు శకము 303 ఆ కాలంలో జీవించాడు. ఇంకా అనేక మంది, రమారమి 7 ప్రముఖ అప్పటి కాలపు ప్రపంచ సామ్రాజ్యము అని చెప్పబడిన రోమా సామ్రాజ్యపు కైసర్లు, చక్రవర్తులు ఆ 1వ శతాబ్దపు సంఘాన్ని వాళ్ళు పిండుకు తిన్నారు. వాళ్ళు నానా హింసలు పెట్టారు. ఆ కాలంలోనే అనేక మంది ఈ సంఘములో ఉన్నవారు ప్రాణాలు అర్పించారు, హతసాక్షులైపోయారు. అప్పటి కాలపు చర్చ్ ఫాదర్స్ లో ఒక ఫాదర్ టెర్టూలియన్ అనే ఆయన అంటాడు, హతసాక్షుల రక్తము సంఘమునకు విత్తనం లాంటిది అంటాడు. హతసాక్షుల రక్తము సంఘమునకు విత్తనం. ఇవాళ 2025వ సంవత్సరంలో ఇండియా క్రైస్తవ సంఘము ఇలా సెలబ్రేషన్స్ చేసుకుంటుంది అని అంటే దీని వెనుక శతాబ్దాలలో హతసాక్షులు ఉన్నారు. సంఘాల్లో నుంచి వారి రక్తం నేల మీదకు చిమ్మింది చివరి బొట్టు వరకు. అలా ప్రభు కోసం వారి రక్తం నేల మీదకు చిమ్మితే అందులో నుంచి సంఘాలు పుట్టాయి. హతసాక్షుల రక్తము సంఘమునకు విత్తనం లాంటిది. ఈ క్రైస్ట్ గాస్పెల్ చర్చిలో అలాంటి హతసాక్షులు 35 ఏళ్లలో ఎవరైనా ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఎవరో హతసాక్షుల రక్తమునకు విత్తనము నువ్వు. ఎవరో ఈ సంఘము కోసం ప్రభు తరువాత ప్రాణమర్పించి రక్తం చిందించి హతసాక్షులైపోతే వాటిలో నుంచి నేటి స్థానిక క్రైస్తవ సంఘాలు పుట్టాయి. నీకు ఆ చరిత్ర తెలియదేమో, బహుశా పరలోకానికి వెళితే ప్రభు రివీల్ చేస్తాడు. అందుకనే ఈ స్పృహలో మనం ఉండాలి. సంఘమునకు ఆటంకాలు ఉండడం ఈ సంవత్సరపు ఈ 21వ శతాబ్దపు ఫినామినా కాదు. ఇది 1వ శతాబ్దము నుంచి ఉన్నది. ఇలాంటి మన స్థానిక సంఘాలలో ఉన్న సంఘ ఫాదర్లు, అలాగే సంఘ సభ్యులు అనబడిన వారు ప్రభు తర్వాత, అపోస్తుల తర్వాత, ఆయన కాలము నాటి ఆయనను భౌతికంగా చూసిన శిష్యుల కాలము తర్వాత వచ్చిన వారు అనేక మంది వారు రక్తం కార్చారు, చచ్చిపోయారు ప్రభు కోసం, సంఘం కోసం. అందులో నుంచి సంఘం పుట్టింది. రెండవది, ఇంకేం ప్రతిబంధకం ఎందుకు ఎన్నుకుందండి సంఘము అని అంటే విపరీత బోధలు, తప్పుడు సిద్ధాంతాలు. విపరీత బోధలు, తప్పుడు సిద్ధాంతాలు. మీరు ఎవరైనా వేదాంతం చదువుకున్నట్లయితే, బైబిల్ స్టూడెంట్స్ ఉన్నట్లయితే నేనేం మాట్లాడుతున్నానో మీకు సెన్స్ అవుద్ది.
2, 3, 4 శతాబ్దాలలో, మొదటి శతాబ్దము, 2వ శతాబ్దము, దాదాపు 3వ శతాబ్దము మధ్య వరకు కూడా రోమా చక్రవర్తులు క్రైస్తవ సంఘాన్ని హింసించారు. ఇక 3, 4, 5, 6 ఆ తర్వాత శతాబ్దాలలో విపరీత బోధలు, దుర్బోధలు, తప్పుడు సిద్ధాంతాలు ఈ నిజ క్రైస్తవ సంఘాన్ని రూపుమాపాలని ప్రయత్నం చేశాయి. అందులో గ్నాస్టిసిజం ఒకటి, ఏరియనిజం ఒకటి, ఇలాంటి అనేక తప్పుడు బోధలు సంఘములోనికి ప్రవేశిస్తే అనేక సభలు జరిగి, అనేక సభల తరువాత నైసియన్ అనే ఒక సభ కూడా జరిగి క్రీస్తు శకము 325లో అలాంటి తప్పుడు బోధలన్నిటిని కూడా ఖండించి ఒక నైసియన్ క్రీడ్, అపోస్తుల ప్రమాణం లాంటిది నైసియా ప్రమాణాన్ని తీసుకొచ్చి దేవుని గురించి, కుమారుడైన క్రీస్తు గురించి, పరిశుద్ధాత్మని గురించి, త్రిత్వము గురించి, సంఘము గురించి, రక్షణ, మారు మనసు గురించి, వీటన్నిటి గురించి ఒక చక్కటి ప్రమాణాన్ని తయారు చేయడం జరిగింది. ఆ విధంగా సంఘాలలో ఉన్న దుర్బోధను బయటకు తొలగించడం జరిగింది.